వర్షాకాలంలో వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తోంది. విశాఖలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో తట్టుకోలేనంత వేడిని పుట్టిస్తోంది. విశాఖలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. తేమ శాతం ఏకంగా 76కు పెరిగింది. రాత్రిళ్లు కూడా వడగాలులు వీస్తున్నాయి. దీంతో ఉక్కపోతను భరించలేక బీచ్లను ఆశ్రయించి సేద తీరుతున్నారు జనం. ఎండ తీవ్రతపై మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తున్న రిపోర్ట్. తీవ్ర ఒక్కపోతలతో ప్రజలు ఇళ్లలో ఉండలేక ఇటు విశాఖ సాగర్ తీరానికి వచ్చి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బీచ్ ఒడ్డున ఆర్కే బీచ్ ప్రాంతంలోని సముద్ర కెరటాలతో అందరూ కూడా సరదాగా ఇక్కడే ఆహ్లాదంగా ఇక్కడే కూడా గడిపే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితికి కారణం ఈ సీజన్లోని అసలు వర్షాలు పడాల్సింది పోయి వేడి ఒక్కపోతలు ఎక్కువగా నమోదవడంతో అందరూ కూడా బీచ్ ఒడ్డుగా చేరుకుంటున్నారు. ఈ ఒక్కపోతలు తట్టుకోలేక ఇళ్లలో ఉండలేక ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు బీచ్ ఒడ్డుకి ఎందుకు వచ్చారు? అసలు ఈ ఎండ వేడి మీరు ఏమనిపిస్తుంది? ఈ 10 గంటలప్పుడు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాం అండి. అసలు ఈ ఇంట్లో ఉంటుంటే వేడి పుట్టి అలాగే బీచ్కి వచ్చాం. ఆ బీచ్లో గాలి వేస్తుంది కానీ నీడ లేదు. అది వేడికి చల్లగాలి బాగా వస్తుంది కానీ ఈ ఎండని చాలా విపరీతంగా ఎప్పుడూ లేదు. మీ చిన్నప్పటి నుంచి చూస్తాను ఈ వర్షాకాలంలో ఎంత ఎండ ఎందువల్ల వస్తుందో అర్థం అవ్వట్లేదు. అసలు ఈ వేడి అనేది తట్టుకోలేకపోతున్నాం. ఓకే, అసలు వాస్తవానికి జూలై నెల అంటే వర్షాకాలం అని చెప్పాలి. ఈ వర్షాకాలంలోని విపరీతంగా అసలు వర్షాలు పడాలి. వాడిది ఈ టైంలోని ఎండలు పూర్తిగా కూడా ఇక్కడ మనకి మండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆర్కే బీచ్ రోడ్డు అంతా కూడా ఈరోజు ఆదివారం విపరీతమైన జనాభాతో ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ అసలు ఆ సిచ్యువేషన్ ఏది కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం నిర్మానుష్యంగా అందరూ కూడా బీచ్ ఒడ్డు సముద్ర కెరటాల మధ్య ఇక్కడ ఆడుకోవడం పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఈ పరిస్థితి కారణం అయితే వాతావరణ నిపుణులు చెప్పడం అయితే మాత్రం ఉత్తర భారతంలో ఈ ఋతుపవనాలు బలపడడం వల్ల, దక్షిణ భారతంలో ఋతుపవనాలు బలహీనపడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అయితే ఇది ఎంతో కాలం ఉండదు, మరొక 2-3 రోజుల్లో ఈ పరిస్థితి పూర్తిగా కూడా సద్దుమణిగే పరిస్థితి కనిపిస్తుంది. దక్షిణ భారతంలో మళ్ళీ ఋతుపవనాలు బలపడి మళ్ళీ అక్కడ వర్షాలు పడి కాస్త వాతావరణం చల్లబడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది విశాఖపట్నంలో పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.